ది టెయింటెడ్ కప్ బై రాబర్ట్ జాక్సన్ బెన్నెట్. ఈ రచయిత రాసిన ది టెయింటెడ్ కప్ నవలకు 2025 సంవత్సరంలో సైన్స్ ఫిక్షన్లో అత్యున్నతమైన హ్యూగో అవార్డు వచ్చింది. ఈ నవల గురించి, రచయిత రాబర్ట్ బెన్నెట్ జాక్సన్ గురించి సైన్స్ ఫిక్షన్ రచయితల సిరీస్లో తెలుగులో నేను ప్రసారం చేస్తున్న వీడియోల మాలికల భాగంగా ఈరోజు పరిచయం చేస్తాను. ది టెయింటెడ్ కప్ బై రాబర్ట్ జాక్సన్ బెన్నెట్ 2025 హ్యూగో అవార్డ్ గ్రహీత. పిక్చర్ కర్టెసీ వికీమీడియా కామన్స్. ఇప్పుడు ఈ కథ గురించి వినండి. హలో, నమస్తే. సైన్స్ ఫిక్షన్ రచయితల సిరీస్లో ఈరోజు రాబర్ట్ జాక్సన్ బెన్నెట్ అనే రచయిత రాసిన ది టెయింటెడ్ కప్ అనే నవల గురించి పరిచయం, రచయిత యొక్క విశేషాలు చెప్తాను. హ్యూగో అవార్డు అంటే సైన్స్ ఫిక్షన్లో అత్యున్నతమైన అవార్డు. ఈ అవార్డు ఈ నవలకు, అంటే ది టెయింటెడ్ కప్ నవలకి 2025లో వచ్చింది. వరల్డ్ ఫ్యాంటసీ అవార్డ్ బెస్ట్ నావల్గా కూడా గెలుచుకుంది 2025లో. ఇది లోకస్ అవార్డు బెస్ట్ ఫ్యాంటసీ నవల్, ఎడ్గార్ అవార్డ్ బెస్ట్ నావల్ కూడా ఫైనలిస్ట్గా నిలిచింది. ఈ సైన్స్ ఫిక్షన్ అంటే వైజ్ఞానిక కల్పనా సాహిత్యం, ప్రస్తుత సైన్స్ ఆధారంగా భవిష్యత్తులో జరిగే మార్పుల గురించి కొంత ఫ్యాంటసీ, కొంత వాస్తవం కలిపి రాసే సాహిత్యం. ఈ సాహిత్యంలో రచయితల గురించి, ఈ రచయితల యొక్క రచనలు, జీవితం, శైలి, లక్షణాల గురించి చెప్తూ వచ్చాను. ఇది చాలా చివరిగా, అంటే కిందటి సంవత్సరం 2025లో హ్యూగో అవార్డు వచ్చినటువంటి నవల గురించి తెలుసుకుందామని నేను ప్రయత్నించాను. ఈ నవల కొంతవరకు చదివాను. ఈ నవల ఎలా ఉంటుంది, దీని యొక్క ప్రధానమైన ఇతివృత్తం ఏంటి, ఎలా రాశాడు అనేది చూద్దాము. ఈ రచయిత జీవిత వివరాలు కూడా చూద్దాము. అతి త్వరలో, అంటే 2026లో ఆగస్టు 31 ఆ ప్రాంతాల్లో లాస్ ఏంజల్స్లో వరల్డ్ కాన్ఫరెన్స్ సైన్స్ ఫిక్షన్ అవార్డులు మళ్ళీ ఇస్తున్నారు. మళ్ళీ మరొకరికి హ్యూగో అవార్డు వస్తుంది. కాబట్టి 2025లో ఎవరికి వచ్చింది, ఈ నవల ఎలా ఉంది తెలుసుకుందాం. ఈ రాబర్ట్ జాక్సన్ బెన్నెట్ అనే రచయిత అమెరికన్ రచయిత, అమెరికన్ స్పెక్యులేటివ్ ఫిక్షన్ రచయిత. ఇతని జననం జూన్ 22, 1984 బ్యాటన్ రూజ్, లూసియానా రాష్ట్రం, అమెరికాలో జరిగింది. ఈయన యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అట్ ఆస్టిన్ నుంచి 2005లో ఇంగ్లీష్లో స్పెషల్ ఆనర్స్తో డిగ్రీ తీసుకున్నారు. ప్రస్తుతం టెక్సాస్లోని ఆస్టిన్లో తన భార్య, 2 కొడుకులతో నివసిస్తున్నారు. ఇతని యొక్క లక్షణాలు ఏంటంటే చాలా సంక్లిష్టమైనటువంటి ప్రపంచం, కాంప్లికేటెడ్ వరల్డ్ బిల్డింగ్ చేస్తాడు. జానర్ మిక్సింగ్, అంటే సైన్స్ ఫిక్షన్లోని ఉపశాఖలు అనేక ఉన్నాయి. ఫ్యాంటసీ, మిస్టరీ, హారర్ ఇలాంటివన్నీ, అవన్నీ కలుపుతాడు. దీన్ని జానర్ మిక్సింగ్ అంటారు. పదునైన పాత్రలు ఉంటాయి. కొత్త మ్యాజిక్ సిస్టమ్స్, మనం ఊహించలేని కొత్త రకమైనటువంటి ప్రసిద్ధి పొందినటువంటి ముఖ్యమైన రచనలు చేశాడు ఇతను. అంటే మ్యాజిక్ సిస్టమ్స్ కూడా కొత్త రకంగా రాస్తాడు ఈయన. ఇతని మునుపటి రచనలు ఏంటంటే మిస్టర్ షివర్స్ 2010 షిర్లీ జాక్సన్ అవార్డు విజేత ఆ నవల, ది కంపెనీ మ్యాన్, ద ట్రూప్, అమెరికన్ ఎల్స్వేర్ ఇలాంటివి స్టాండ్ అలోన్ నవలలు, అంటే ప్రత్యేకమైన నవలల కింద పేరు పొందాయి. డివైన్ సిటీస్, ట్రైలజీ, సిటీ ఆఫ్ స్టేర్స్, సిటీ ఆఫ్ బ్లేడ్స్, సిటీ ఆఫ్ మిరాకిల్స్ హ్యూగో బెస్ట్ సిరీస్కి ఫైనలిస్ట్గా ఎన్నికైంది. ఫౌండర్స్ ట్రయాలజీ, ఫౌండ్రీ సైడ్, షోర్ ఫాల్, లాక్లాండ్స్ కూడా హ్యూగో బెస్ట్ సిరీస్ ఫైనలిస్ట్. ఈయన రచనలు ఎడ్గార్ అవార్డు, షిర్లీ జాక్సన్ అవార్డు, ఫిలిప్ కే డిక్ సైటేషన్ ఆఫ్ ఎక్సలెంట్ వంటి అనేక
గౌరవాలు పొందాయి. ఇంత కొత్త రచయిత, ఆధునిక సైన్స్ ఫిక్షన్ రచయిత రాసినటువంటి టైంటెడ్ కప్కి హ్యూగో అవార్డు 2025లో వచ్చింది. ఈ నవల యొక్క క్లుప్తంగా స్పాయిలర్స్ లేకుండా ఇతివృత్తం చూద్దాం. ఇది ఈ టైంటెడ్ కప్ అనే నవల ది షాడో ఆఫ్ ది లెవియథాన్ సిరీస్, ఆనా అండ్ డిన్ మిస్టరీస్ అని కూడా పిలుస్తారు. ఈ నవలా త్రయంలో మొట్టమొదటి నవల ఇది. ది షాడో ఆఫ్ ది లెవియథాన్ సిరీస్ అనేది ఒక ట్రయాలజీ సిరీస్ అయితే, ది టైంటెడ్ కప్పు మొదటి నవల. ఇది క్లాసిక్ డిటెక్టివ్ ఫిక్షన్. ఇది ఒక డిటెక్టివ్ ఫిక్షన్ లాంటిది. హోమ్స్ వాట్సన్ స్టైల్ జంటతో కొత్త సెకండరీ వరల్డ్ ఫ్యాంటసీని కలిపిన ఫ్యాంటసీ మర్డర్ మిస్టరీ. మనకి షెర్లాక్ హోమ్స్ తెలుసు, అతని అసిస్టెంట్ వాట్సన్ తెలుసు. వాళ్ళు డిటెక్టివ్ రీజనింగ్ అనేటువంటి పద్ధతితో నేరాలను విశ్లేషిస్తూ ఉంటారు. హోమ్స్ గొప్ప డిటెక్టివ్, అతని అసిస్టెంట్ వాట్సన్ అదే స్టైల్తో భవిష్యత్ ఫ్యాంటసీ వరల్డ్లో ఇతను ఒక మర్డర్ మిస్టరీ గురించి రాశాడు. దీంట్లో పాత్రలే ఆనా అండ్ డిన్. ఫిబ్రవరి 2024లో డెల్ రే పబ్లికేషన్స్ ఈ నవలను ప్రచురించింది. తర్వాతి పుస్తకాలు ఏ డ్రాప్ ఆఫ్ కరప్షన్ 2025, ఏ ట్రేడ్ ఆఫ్ బ్లడ్ 2026. ఇవి నవరాత్రయం. ఇది సెట్టింగ్ ఏంటో చూద్దాం. భవిష్యత్తులో ఈ కథ ఖానం సామ్రాజ్యంలో జరుగుతుంది. ఈ సామ్రాజ్యం చుట్టూ పెద్ద సముద్ర గోడలు ఉన్నాయి. ప్రతి వర్షాకాలంలో సముద్రం నుంచి భారీ లెవియథాన్లు అంటే సముద్ర రాక్షసులు, అవి వచ్చి దాడి చేస్తాయి. లెవియథాన్ రక్తం జీవశాస్త్రం ఉపయోగించి మొక్కలు, జంతువులు, మనుషులను మార్చి ప్రత్యేక శక్తులు ఇచ్చే అపోథెటికల్ సాంకేతికత ఉంది. సమాజం ఇయలెట్లు అంటే అయోడెక్స్, విచారణ, లీజియన్ సైన్యం, ఇంజనీర్స్, అపోథెటికల్స్గా విభజించబడి ఉంది. కాంటేజియన్స్ అంటే వ్యాధి కలిగించేటువంటి సూక్ష్మజీవులు, బొటానికల్ ఆయుధాలు, రాజకీయ కుట్రలు నిరంతరం ఉంటాయి. కథా సారాంశం స్పాయిలర్ లేకుండా చెప్తాను. సరిహద్దు ప్రాంతంలోని ఒక పెద్ద భవనంలో ఒక ఉన్నత స్థాయి సామ్రాజ్య ఇంజనీర్ చనిపోతాడు. అతని శరీరం నుంచి చెట్టు పెరిగి వచ్చినట్టు కనిపిస్తుంది. ఈ అసాధ్యమైన హత్యను విచారించడానికి ఒక తెలివైన, చాలా అసాధారణమైన, వికేంద్రీకరమైన ఇన్వెస్టిగేటర్, పరిశోధకుడు ఆనా డొలాబ్రా అని వస్తాడు. ఆనా డొలాబ్రా ఆమె స్త్రీ, ఆమె అసిస్టెంటు డిన్ కోల్ వస్తాడు. ఈ ఆనా అనే ఆమె చాలా అసాధారణమైనటువంటి పరిశోధకురాలు. ఆమె అసిస్టెంటు డిన్ కోల్, ఇతను మగవాడు. ఇతను మ్యాజికల్గా సంపూర్ణ జ్ఞాపక శక్తి కలిగిన వాడు. దీన్ని ఎంగ్రేవర్ అంటారు ఇతన్ని. సో ఆనా అనే ఆమె ఒక స్త్రీ, డిన్ ఆమె అసిస్టెంటు మగవాడు. ఈ డిన్కి చాలా జ్ఞాపక శక్తి ఉంటుంది, చాలా అసాధారణ శక్తులు ఉంటాయి, మ్యాజికల్ శక్తులు ఉంటాయి. ఆనా అనే ఆమెకు మాత్రము ఆమె ఒంటరిగా వేరే చోట ఉండి కొన్నిసార్లు కళ్ళకి గంతలు కట్టుకుని కూర్చుని కేవలం తర్కం, లాజిక్, నమూనాలు, ప్యాటర్న్ ద్వారా కేసులు పరిష్కరిస్తుంది. వారి విచారణ ఒకే హత్య నుంచి పెద్ద కుట్ర, ప్రమాదకరమైన కంటేజియన్ అంటే ఒక వ్యాధికారకమైనటువంటి సూక్ష్మజీవి లాంటిది, సామ్రాజ్య రక్షణ, వాటికున్న అపాయం, ఇలాంటి వైపు విస్తరిస్తుంది. ఈ నవలని చాతుర్యపూర్ణమైనటువంటి ప్లాట్, సజీవమైన ప్రపంచ నిర్మాణం, పదునైన హాస్యంతో ఆనా డిన్ మధ్య బలమైన కెమిస్ట్రీ, డిటెక్టివ్ ట్రోపులతో ఫ్యాంటసీని మేళవించిన తీరు కారణంగా చాలా ప్రశంసించారు. అంటే ఇది డిటెక్టివ్ నవలే, కానీ భవిష్యత్ ఫ్యాంటసీలో ఉంటుంది. భవిష్యత్ సామ్రాజ్యంలో, ఖానం అనే సామ్రాజ్యంలో ఉంటుంది. దీంట్లో ఈ ఆనా అనే ఆమె అసిస్టెంట్ డిన్ ఇద్దరు కలిసి ఒక హత్య కేసుని ఇన్వెస్టిగేట్ చేయటం, దాంట్లో ఫ్యాంటసీని, కొత్త ప్రపంచాన్ని
మిళితం చేయటం అనేది అద్భుతంగా ఉందని ప్రశంసించారనమాట రివ్యూలలో దీన్ని షెర్లాక్ హోమ్స్ వాట్సన్ డైనమిక్స్తో పోల్చారు. కొత్త సెట్టింగ్ ఉంది, బాడీ హారర్ అంశాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. బాడీ హారర్ అంటే ఆ శవం నుంచి చెట్టు మరవటం. సంక్షిప్తంగా ది టెయింటెడ్ కప్ ఆధునిక ఫ్యాంటసీ మిస్టరీకి ఉదాహరణ. దాని ఒరిజినాలిటీ, చాతుర్యం, ఇమ్మర్సివ్ ప్రపంచం కారణంగా ప్రధానమైనటువంటి జానర్ అవార్డులు గెలుచుకుంది. ఇది ఆన్నా డిన్ జంట చుట్టూ సాగే సిరీస్కు ఆరంభం. ది టెయింటెడ్ కప్ నవలలో పాత్రల విశ్లేషణ చెప్తాను. రాబర్ట్ జాక్సన్ బెన్నెట్ ఈ నవల్లో హోమ్స్ వాట్సన్ డైనమిక్ని కొత్తగా మార్చి ఫ్యాంటసీ ప్రపంచంలో పెట్టాడు. ప్రధాన జంట ఆనా డొలాబ్రా, ఆమె స్త్రీ, ఆమె అసిస్టెంట్ జినియస్ కోల్. వీళ్ళిద్దరి చుట్టూ కథ తిరుగుతుంది. వారి వ్యక్తిత్వాలు, బలాలు, బలహీనతలు, సంబంధాలు నవలకు ప్రాణం పోస్తాయి. 1 ఆనా డొలాబ్రా, ఆనా డొలాబ్రా. ఈమె పాత్ర స్వభావం. ఆనా సామ్రాజ్యం యొక్క అత్యంత తెలివైన ఇన్వెస్టిగేటర్. ఆమె తరచుగా కళ్ళకి కప్పు కట్టుకుని చీకటి గదుల్లో పుస్తకాల మధ్య ఉంటుంది. బయట ప్రపంచం యొక్క అధిక సెన్సరీ స్టిమ్యులేషన్ ఆమెకు ఇష్టం లేదు. ఆమె నేరాలను స్వయంగా ఆ సీన్కి వెళ్లకుండా దీన్నిచ్చే వివరాల నుంచి మాత్రమే పరిష్కరిస్తుంది. ఈమె ప్రధాన లక్షణాలు అసాధారణమైన తార్కిక శక్తి, వివరాలను కలిపి పెద్ద నమూనాలు అంటే ప్యాటర్న్స్ని చూస్తుంది. సామాజిక నియమాలను పరిశీలించుకోదు. అబ్రెసివ్, ప్రొఫేన్ అంటే ఒక రకమైనటువంటి గాయపరిచేటువంటి, కొంచెం అశ్లీలమైనటువంటి, హాస్యభరితమైన మాటలు మాట్లాడుతుంటుంది. న్యాయం అనేది వ్యక్తిగత భావోద్వేగం కాదు, ఒక వ్యవస్థ అని నమ్ముతుంది. అధికారం, కుటుంబ ప్రభావం, అవినీతి పట్ల తీవ్రమైన అసహనం ఉంటుంది. ఆనా కేవలం తెలివైన డిటెక్టివ్ కాదు, ఆమె ఈ సామ్రాజ్యం యొక్క అవినీతి, ప్యాట్రనేజ్ వ్యవస్థ, శక్తి సమీకరణాలు అంటే పవర్ ఈక్వేషన్స్ చూసే కళ్ళు. ఆమె వ్యక్తిత్వం చాలామందికి పిచ్చిగా అనిపిస్తుంది, కానీ అది ఆమె తీవ్రమైన అవగాహన ఇంకా సామాజిక నాటకాల పట్ల అసహనం నుంచి వస్తుంది. ఆమె డిన్ను ఎంచుకోవడం యాదృచ్ఛికం కాదు, ఆమె అతని లోపాలను కూడా బలంగా చూస్తుంది. ఈమె ఒక అద్భుతమైన క్యారెక్టర్. 2 డీనియస్ డిన్ కోల్. ఈ పాత్ర స్వభావం చూద్దాం. డిన్ 20 ఏళ్ల యువకుడు, కథకుడు. అతను ఎంగ్రేవర్, మ్యాజికల్గా మార్చబడ్డాడు. సంపూర్ణ జ్ఞాపక శక్తి కలిగినవాడు. చూసిన విన్న ప్రతి విషయం ఖచ్చితంగా గుర్తుంచుకుంటాడు. అయినా అత్యంత సాధారణంగా భయపడే స్వీయ సందేహాలు అంటే సెల్ఫ్ డౌట్ ఉంటుంది. అలాంటి వ్యక్తి. ఇతని ప్రధాన లక్షణాలు, ఇతనికి డిస్లెక్సియా అనేది ఉంది, అంటే మాట్లాడటం కష్టం, చదవటం రాయటం కష్టం, కానీ దాన్ని దాచుకుని జ్ఞాపక శక్తితో దాన్ని భర్తీ చేస్తాడు, కాంపెన్సేట్ చేస్తాడు. కుటుంబం కోసం సైన్యం, ఈ భవిష్యత్ సామ్రాజ్యంలో సైన్యాన్ని అయూడెక్స్ అంటారు, తన వేతనం పంపి ఆ కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలని కోరుకుంటూ ఉంటాడు. ఇతనికి నిజాయితీ, కర్తవ్య భావం, భయం మిళితమైన వ్యక్తిత్వం ఉంటుంది. ఇతనికి క్రమంగా ధైర్యం, నైపుణ్యం, స్వీయ అంగీకారం, సెల్ఫ్ యాక్సెప్టెన్స్ పెరుగుతాయి. సెల్ఫ్ డౌట్ నుంచి సెల్ఫ్ యాక్సెప్టెన్స్కు వస్తుంది ఇతనికి. డిన్ అనే పాత్ర నవల యొక్క భావోద్వేగ కేంద్రం. అతని పర్ఫెక్ట్ మెమరీ ఉన్నా కూడా అసంపూర్ణుడిగా, లోపాలున్న వాళ్ళగా చిత్రించబడ్డాడు. ఇది చాలా ముఖ్యం. సామ్రాజ్యం శరీరాలని, మనసులని మార్చి ఉపయోగపడే మనుషులను తయారు చేస్తుంది. కానీ డిన్ యొక్క నిజమైన బలం మార్పు కాదు, అతను లోపాలను దాచుకుని బతికి నేర్చుకునే సామర్థ్యం అది. ఆయన అన్నాతో ఉన్న సంబంధం గురువు శిష్యుడు, షెర్లాక్ హోమ్స్ వాట్సన్, కొంతవరకు తల్లి కొడుకు లాంటి సంబంధం. దీంట్లో ఇంకా ఇతర ముఖ్య పాత్రలు ఉన్నాయి. టాజీ మిల్టన్ యుద్ధవీరుడు, నేరుగా మాట్లాడే లీజియన్ ఆఫీసర్. డిన్కి ప్రాక్టికల్ సహాయం, రక్షణ ఇస్తాడు. కెఫియస్ స్ట్రోవి లీజియన్ క్యాప్టెన్, డిన్తో స్నేహం, కొంచెం రొమాంటిక్ అంశం ఉంటుంది. టూవే వుహాద్ సీనియర్ ఎంగ్రేవర్, స్థానిక ఇన్వెస్టిగేటర్, అనుభవజ్ఞుడు, కరప్షన్ పట్ల అసహనం ఉంటుంది. ఫయాజీ హాజా ధనిక
ప్రభావశాలి హాజా వంశం సభ్యురాలు. అధికారం, ప్రభావం, రహస్యాలకి ప్రతీక ఆవిడ. ఈ నవల్లో పాత్రలు కేవలం కేసు పరిష్కరించేవాళ్ళు కాదు, వాళ్ళు సామ్రాజ్య వ్యవస్థ యొక్క ఫలితాలు. అనా వ్యవస్థను చూసే తీవ్రమైన మనసు. డిన్ వ్యవస్థలో బతికే సాధారణుడు, అయినా అసాధారణుడు. ఇతరులు అవినీతి, భయం, కర్తవ్యం, సామ్రాజ్యం యొక్క ప్రభావం మధ్య చిక్కుకున్నవారు. ప్రపంచాన్ని అన్నీ గుర్తుంచుకుని అర్థం చేసుకుంటారు. వారి కలయిక నవలని సాధారణ మర్డర్ మిస్టరీ నుంచి లోతైన సామాజిక రాజకీయ కథగా మారుస్తుంది. హోమ్స్ వాట్సన్కి అన్నా డిన్ డైనమిక్స్ పోలిక చెప్పాను. ది టైంటెడ్ కప్లోని అన్నా డోలాబ్రా ఇంకా డినియస్ కోల్డ్ను చాలామంది రివ్యూయర్స్ హోమ్స్ వాట్సన్ స్టైల్గా పిలుస్తారు. కానీ బెన్నెట్ ఈ డైనమిక్ను సాధారణంగా ఒక కాపీ కొట్టుగా కాకుండా కొత్తగా మార్చి లోతుగా చేస్తాడు. అంటే షెర్లాక్ హోమ్స్, డాక్టర్ వాట్సన్, అన్నా డోలాబ్రా, డిన్ కోల్. ప్రధాన డిటెక్టివ్ హోమ్స్కి తార్కిక ప్రతిభ, సెన్సరీ అవగాహన ఉంటుంది. అన్నాకు కూడా తార్కిక ప్రతిభ. దీన్ని మనము షెర్లాక్ హోమ్స్ డిడక్టివ్ రీజనింగ్ అంటాం. వై ది డాగ్ డిడ్ నాట్ బార్క్ అంటుంటాడు కదా ఒక నవల్లో షెర్లాక్ హోమ్స్. బికాస్ ది డాగ్ రికగ్నైజ్ ది మర్డరర్. సో అన్నాకి కూడా తార్కిక ప్రతిభ, నమూనాలు చూసే శక్తి ఉంటుంది. డిన్ సాధారణుడు, భావోద్వేగం, కథ చెప్పేవాడు. వాట్సన్ కూడా సాధారణుడు, భావోద్వేగం, కథ చెప్పేవాడు. పని విధానం, హోమ్స్ సీన్కి వెళ్తాడు కానీ వాట్సన్ వెంట ఉంటాడు. అన్నా సీన్కి వెళ్ళదు, డిన్ వెళ్ళి వివరాలు తెస్తాడు. ఇవి వాట్సన్, షెర్లాక్ హోమ్స్కి, అన్నా డిన్కి మధ్య ఉన్న తేడా. ఇక డిన్ అంటే తెలివైన డిటెక్టివ్, సాధారణ సహాయకుడు. హోమ్స్ లాగానే అన్నా కూడా సాధారణ మనుషులు చూడని నమూనాలు చూస్తుంది. డిన్ వాట్సన్ లాగా చదువురికి ప్రపంచాన్ని అర్థం చేసే సాధారణ కళ్ళు కలిగి ఉంటాడు. హోమ్స్ వికేంద్రీయ, సామాజికంగా అసౌకర్యం కలిగించేవాడు. అన్నా కూడా అలాగే అబ్రెసివ్, ప్రొఫేన్, సామాజిక నియమాలను పట్టించుకోదు. సంబంధం యొక్క లోతులు ఏంటంటే ఇద్దరూ కేవలం బాస్ అసిస్టెంట్ కాదు, కాలక్రమేణా విశ్వాసం, గౌరవం, కొంతవరకు స్నేహం ఉంటుంది వాళ్ళ మధ్య. వాట్సన్ లాగే డిన్ కూడా ఉత్తమ పురుష మొదటి పర్సన్లో కథ చెప్తాడు. అతని ఆశ్చర్యం, భయం, అభిమానం ద్వారా పాఠకుడికి ఒక రకమైనటువంటి అనుభూతిని కలిగిస్తాడు. ముఖ్యమైన తేడాలు ఏంటంటే ఇక్కడే బెన్నెట్ యొక్క చాతుర్యం కనిపిస్తుంది. హోమ్స్, వాట్సన్, అన్నా డిన్లో అర్థం, సెన్సరీ అవగాహన. హోమ్స్ స్వయంగా చూస్తాడు, విన్నాడు. అన్నా చూడదు, వినదు. డిన్ యొక్క ఎంగ్రేవర్ జ్ఞాపకం ద్వారా పనిచేస్తుంది. డిటెక్షన్ను కలెక్టివ్ లాగా మార్చాడు. శరీరము, మార్పు, సాధారణ మనుషులు ఇద్దరూ సుబ్లైమ్, మ్యాజికల్గా మార్చబడిన వాళ్ళు. శరీరం, మనసు, సామ్రాజ్యం మధ్య సంబంధం ఉంటుంది వీళ్ళకు విచిత్రమైన వ్యక్తులు. లోపాలు ఏంటంటే హోమ్స్కి డ్రగ్స్, వాట్సన్కు గాయాలు ఉంటాయి. డిన్కు డిస్లెక్సియా, అన్నాకు సెన్సరీ హైపర్సెన్సిటివ్ ఉంటుంది. ఈ లోపాలు వీళ్ళిద్దరికీ బలాలుగా మారాయి. స్నేహం ఎక్కువ వీళ్ళిద్దరి మధ్య, అధికారం తక్కువ. అధికారం స్పష్టం కానీ గౌరవం పెరుగుతుంది. సామ్రాజ్య వ్యవస్థ లోపల వల్ల వీళ్ళకి అవగాహన ఉంది, సంబంధం ఉంది, న్యాయం పట్ల దృక్పథం ఉంది. వ్యక్తిగత న్యాయం తరచుగా చట్టం దాటి ఆలోచిస్తారు. వ్యవస్థాపరమైన న్యాయం, అవినీతి మీద దృష్టి పెడతారు. రాజకీయ, సామాజిక లోతు ఏంటంటే భావోద్వేగం. వాట్సన్ హోమ్స్ను ఆరాధిస్తాడు. డిన్ అన్నాను భయపడతాడు, గౌరవిస్తాడు, అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. బెన్నెట్ హోమ్స్ వాట్సన్ ఫార్ములాని తిప్పేశాడు. సాధారణంగా హోమ్స్ చూసేవాడు, వాట్సన్ రికార్డ్ చేసేవాడు. ఇక్కడ డిన్ చూసేవాడు, రికార్డ్ చేసేవాడు. అన్నా ఆ రికార్డు అర్థం చేసుకునేది. హోమ్స్ యొక్క గొప్పతనం వ్యక్తిగత ప్రతిభ. అన్నా యొక్క గొప్పతనం వ్యవస్థను చూసే దృష్టి. ఆమె ఒక హత్యను కేవలం నేరంగా కాకుండా సామ్రాజ్యం యొక్క అవినీతి, భూమి, శక్తి, లెవియథాన్, భయం అన్నిటితో కలిపి చూస్తుంది. వాట్సన్ హోమ్స్ను మనిషిగా చూస్తాడు. డిన్
అన్నాను మొదట పిచ్చిది భయంకరమైనదిగా చూస్తాడు, తర్వాత నెమ్మదిగా ఆమెను అర్థం చేసుకుంటాడు. సంక్షిప్తంగా హోమ్స్ వాట్సన్ డైనమిక్ వ్యక్తిగత ప్రతిభ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. అన్నా డిన్ డైనమిక్ వ్యవస్థాపరమైన అవగాహన, పరస్పర ఆధారం, లోపాలను గుర్తించడం మీద ఆధారపడి ఉంటుంది. బెన్నెట్ పాత ఫార్ములాను తీసుకుని దానికి ఫ్యాంటసీ, బాడీ హారర్, రాజకీయాలు, డిజాబిలిటీ అంశాలు కలిపి కొత్తగా తయారు చేశాడు. అందుకే ఇది కేవలం హోమ్స్ ఇన్ ఫ్యాంటసీ ల్యాండ్ కాదు, అది హోమ్స్ వాట్సన్ సంబంధం యొక్క పునర్నిర్మాణం. ఇది సంక్షిప్తంగా ది టైంటెడ్ కప్, స్పాయిలర్స్ లేకుండా చెప్పిన నవల. ఈ నవల్లోని ముఖ్యమైన పాత్రలు అన్నా బెన్నెట్ యొక్క విశ్లేషణ కొంతవరకు నేను పరిశోధించి తెలుసుకున్న దాకా చెప్పగలిగాను. ఈ నవలని నేను విన్నాను. యాక్చువల్గా ఆడిబుల్లో నాకు ఈ నవల దొరికింది. ఇది ఆడిబుల్లో ఫ్రీగా దొరుకుతుంది. మామూలుగా కూడా కొని చదవచ్చు. కిండిల్, అమెజాన్లో ఉన్నది. ఈ నవల కొంచెం క్లిష్టంగానే ఉంటుంది చదవటానికి, కానీ హ్యూగో అవార్డు వచ్చిన నవలని మనం చదవాలి, చదివి అర్థం చేసుకోవాలి, విశ్లేషణ చేయాలి. ఈ సైన్స్ ఫిక్షన్, వైజ్ఞానిక కల్పన నవలలు, వీటిలోని గొప్పతనం, వీటి యొక్క ప్రాసంగికత, రిలవెన్స్ ఏమున్నది అర్థం చేసుకోవడానికి ది టైంటెడ్ కప్ చాలా ఉపయోగపడుతుంది. సైన్స్ ఫిక్షన్ రచయితల సిరీస్లో రాబర్ట్ బెన్నెట్ జాక్సన్ రాసిన ది టైంటెడ్ కప్ గురించి విన్నారు. నా పేరు డాక్టర్ మధు చిత్రవు. నమస్తే. మరొకసారి మళ్ళీ మరొక విశ్లేషణ రచయితతో కలుసుకుందాం.